బ్రేకింగ్ న్యూస్ ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు నిందితుల బెయిల్పై ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పు ఇవ్వనుంది. మొత్తం 7 నిందితులు A1 రాజ్ కేశిరెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A8 చాణక్య, A34 వెంకటేష్ నాయుడు, A36 నవీన్ కృష్ణ, A37 బాలాజీ యాదవ్, A38 చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెయిల్పై ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ నెల 17న 7 బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. ఏసీబీ కోర్టు ఎలాంటి తీర్పిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఇవాళ ఏపీలో లిక్కర్ స్కామ్ కేసు నిందితుల బెయిల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ఇవాళ ఒక బిగ్ డేగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసులో నిందితులుగా ఉన్నటువంటి 7 బెయిల్ పిటిషన్ మీద ఇవాళ న్యాయస్థానం అయితే ఏసీబీ కోర్టు ఇవాళ కీలక ఉత్తర్వులు అయితే జారీ చేయబోతోంది. కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 12 మంది నిందితుల్ని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అందులో 5 నిందితులకు ఇప్పటికే బెయిల్ కూడా మంజూరైంది. ఈ 5 బెయిల్ కూడా రద్దు చేయాలని సిట్ ఒకవైపున హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఆ పిటిషన్ల విచారణ సందర్భంగా కూడా ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బెయిల్ పిటిషన్ల మీద విచారణ జరపొద్దని కూడా హైకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడంతో నిందితులు నేరుగా సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం మరోసారి నిందితుల బెయిల్ పిటిషన్ల మీద ట్రయల్ కోర్టే విచారణ చేయాలని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఈ నెల 17న 7 నిందితులకి సంబంధించిన బెయిల్ పిటిషన్ల మీద వాదనలు అయితే ముగిశాయి. ఈ నేపథ్యంలో దానికి సంబంధించిన తీర్పును ఇవాళ ఏసీబీ కోర్టు అయితే వెలువరించబోతా ఉంది. 7 సంబంధించి బెయిల్ పిటిషన్ల మీద ఎటువంటి ఉత్తర్వులు వస్తాయని ఒక ఆసక్తి అయితే నెలకొంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి 7 నిందితుల రిమాండ్ కూడా ఇవాళతో ముగియటంతో వాళ్ళను కూడా మరికొద్ది సేపట్లో ఏసీబీ జడ్జి ముందైతే హాజరుపరచబోతా ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయం తర్వాత కానీ లేదా లంచ్ బ్రేక్ తర్వాత కానీ ఈ పిటిషన్ల మీద అయితే ఏసీబీ కోర్టు ఉత్తర్వులు ఇవ్వబోతా ఉంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.